చీడ పురుగులు పంటను మాత్రమే తింటాయి. అవినీతి తిమింగలాలు పంటతో పాటు రైతును తింటున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతును నిలువు దోపిడీ చేసే వేదికలవుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి పంట పండించిన రైతు ధాన్యాన్ని అమ్ముకోవడానికి వస్తే అడుగడుగునా రైతును దోచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాల్లో మోసం చేస్తున్నారు. రైస్ మిల్లుల్లో తరుగు సాకులు చూపించి తూకాలు తారుమారు చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాల్సిన పౌర సరఫరా శాఖ అధికారులు అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారు. అందరూ రింగై రైతులను నిలువునా ముంచేస్తున్నారు. ధాన్యం కొనుగోలు పేరు చెప్పి కోట్లాది రూపాయలు కాజేస్తున్నారు. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 120 కోట్ల రూపాయల మేరకు రైతుకు రావాల్సిన సొమ్మును దొంగలు లాగేసుకుంటున్నారు. ఐకేపీ సెంటర్లలో దోపిడీ తీరుపై సాక్షి ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కొనుగోలు కేంద్రాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయి. అది సాక్షి దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలోనే అసలు కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి నల్గొండ ఉమ్మడి జిల్లాలో గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ప్రస్తుతం మనం ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కొనుగోలు కేంద్రానికి వచ్చాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవైపు తరుగు పేరుతోటి రైతులను నిండా ముంచుతున్నటువంటి నిర్వాహకులు కావచ్చు, మిల్లర్లు కావచ్చు, మరోవైపు తెర్రచాటున జరుగుతున్నటువంటి బహిరంగంగానే జరుగుతుంది. కాకపోతే రైతులకు అది తెలియకపోవడంతో ప్రస్తుతం అయితే నిండా మునుగుతూ కూడా వేలాది రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మామూలుగా చూసుకున్నట్లయితే సివిల్ సప్లై కార్పొరేషన్ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఒక బస్తాకి 40 కేజీల ధాన్యం అదనంగా 600 గ్రాములు ఏదైతుందో ఈ బస్తాకు తూకం వేసినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో 40 కేజీల 600 గ్రాములని తూకం వేయాలని చెప్పేసి నిబంధనలు చెప్తున్నాయి. కానీ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం జరుగుతుంది మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. 40 కేజీల 150 గ్రాముల నుంచి 43 కేజీల వరకు కూడా అడ్డగోలుగా జోకుతూ రైతులను అయితే మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి బస్తా వెయిట్ వేస్తున్నారు, ఎంత జోకుతున్నారు అనేది కూడా ప్రస్తుతం అయితే తూకం ఎంత వేస్తున్నారు అనేది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు 41 కేజీ 150 గ్రాములు తూకం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మామూలుగా చూసుకున్నట్లయితే నిబంధనల ప్రకారం మనం చూసుకోవచ్చు 41 కేజీ 150 గ్రాములు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది నెంబర్. మామూలుగా 40 కేజీల 600 గ్రాములు జోకాల్సి ఉంటే ఇందులో 550 గ్రాములు ప్రతి బస్తాకి అదనంగా ధాన్యాన్ని జోకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి సెంటర్లో ప్రతినిత్యం 3 లారీల ధాన్యం కొనుగోలు జరుగుతుంది. 3 లారీలో ఒక్కొక్క లారీలో 900 బస్తాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే 2700 బస్తాలు 2700 బస్తాలు అంటే ఒక బస్తాకి 500 గ్రాములు అదనంగా తూకం వేస్తున్నటువంటి నేపథ్యంలోనే 13 క్వింటాల 50 కేజీల ధాన్యాన్ని అదనంగా అక్రమంగా రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఆ 13 క్వింటాల 50 కేజీలకి 31,176 రూపాయలు ప్రతినిత్యం రైతులు ఏదైతే నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో మొత్తం 1050 పైగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో 31,000 పైబడి దోపిడీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతినిత్యం 3 లక్షల ఏదైతే మనం చూసుకున్నట్లయితే 3,115 లక్షల రూపాయలు కూడా అదనంగా రైతు నుంచి సెంటర్ నిర్వాహకులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదే సమయంలో మిల్లర్లు కలిసి కూడా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి రైతు ఉన్నారు, ఇక్కడ హమాలి ఉన్నారు, ఎంత జోకుతున్నారు అనేది ఒకసారి మాట్లాడదాం. ఎంత వెయిట్ వేస్తున్నారండి? 41,50 గ్రాములు. 41,50. అది అంట్లా పెట్టమని ఎవరు చెప్పారు మీకు? ఐకేపీ ఇలా ఉన్నోళ్ళు సెంటర్ నిర్వాహకులు. మామూలుగా ఎంత జోకాలనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? మాకు తెలియదు. ఓకే, వాళ్ళు చెప్పినంత మీరు జోకుతున్నారు అంతే. ఓకే, అంటే సెంటర్ నిర్వాహకులు ఎంతైతే జోకమన్నారో తాము అంతే తూకం వేస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి హమాలీలు చెప్తారు. ఇక్కడ హమాలీలది పొరపాటు కాదు, సెంటర్ నిర్వాహకులది పొరపాటు. అక్కడ అదే సమయంలో దీన్ని పర్యవేక్షించాల్సినటువంటి వ్యవసాయ శాఖ కావచ్చు, అదే సమయంలో సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్థాయిలో దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతినిత్యం 3 కోట్ల రూపాయల రైతులకు సంబంధించినటువంటి సొమ్ము పక్కదారి పడుతుంది. ఆ పక్కదారి పడుతున్నటువంటి సొమ్ము ఎవరికి పోతుందంటే సెంటర్ నిర్వాహకులతో పాటు అదే సమయంలో సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు మిల్లర్లు, అంటే మొత్తం 4 కలిసి కుమ్మకై పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతినిత్యం 3 కోట్లు పక్కదారి పడుతుంటే 3 కోట్లు 4 భాగాలు వేసుకుంటే ఒక్కొక్క ఏదైతే ముఠా అని చెప్పేసి అనుకోవాలి, అధికారులు కూడా ముఠాలో భాగం అవుతారు. ఎందుకంటే ఈ అక్రమాలు చేస్తున్నటువంటి దొంగతనం చేసినటువంటి వ్యక్తుల్ని మనం ఏదైతే
దొంగల ముఠా అంటాం, అదే సమయంలో హత్యలు చేస్తున్నటువంటి ముఠాని హత్యల ముఠా అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ దొంగతనమే జరుగుతుంది కాబట్టి దొంగల ముఠా, ఈ దొంగల ముఠాలో ఎవరు భాగస్వాములారంటే సెంటర్ నిర్వాహకులతో పాటు సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు మిల్లర్ల పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఏ ఒక్క మిల్లు మీద అక్రమాలు చేస్తున్నటువంటి మిల్లు మీద ఇంతవరకు చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే అక్రమాలు చేస్తే ధాన్యం తరుగు తీస్తే తేమ పేరుతోటి ధాన్యం తరుగు తీసినా కూడా మద్దతు ధర చెల్లించకపోతే మిల్లులు సీజ్ చేశామని చెప్పేసి ప్రతి నిత్యం తాటికాయంత అక్షరాలతోటి ప్రకటనలు ఇస్తుంటారు అధికారులు. కానీ మిల్లర్ల మీద చర్యలు తీసుకున్నటువంటి ధైర్యం ఏ ఒక్క అధికారి కూడా చేయనటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయిలో క్షేత్రస్థాయిలో బహిరంగంగా జరుగుతున్నటువంటి నిలువు దోపిడీని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి నిత్యం 3 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి డబ్బు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే 40 రోజుల పాటు ఈ సీజన్ జరుగుతుందంటే 40 × 3 కోట్లు నల్గొండ ఉమ్మడి జిల్లాలోనే 120 కోట్లకు సంబంధించినటువంటి ప్రతి సీజన్లో రైతులకు సంబంధించినటువంటి డబ్బులు అక్షరాల మరొకసారి చెప్తున్నా 40 రోజులు సీజన్ నడుస్తుంటే ధాన్యం కొనుగోలు జరుగుతుంటుంది. ఆ 40 రోజుల్లో ప్రతినిత్యం ఉమ్మడి జిల్లాలో 3 కోట్ల రూపాయలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు చెందాల్సినటువంటి ఈ 3 కోట్లు 40 రోజుల పాటు 120 కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నటువంటి నేపథ్యంలోనే అధికార యంత్రాంగం నిద్రపోతుందా? ఎందుకంటే అధికారుల పాత్ర ఉంది కాబట్టి చూసి చూడనట్టు వదిలిపెడుతున్నారా, లేకపోతే అక్రమాల్లో ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి పాత్ర కూడా ఉందా అనేది కూడా ఖచ్చితంగా వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతును ఒక విధంగా కాదు అన్ని విధాలుగాను ముంచుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు కట్టడానికి అవసరమైన తాళ్లను అధికారులే సమకూర్చాలి. హమాలీలు ప్రభుత్వమే భరించాలి. కానీ వాటిని కూడా అధికారులు ఇవ్వడం లేదు. రైతులే తమ సొంత డబ్బుతో ఇవన్నీ కొని తెచ్చుకుంటున్నారు. ఐకేపీ కేంద్రాల్లో రైస్ మిల్లుల్లో నిరాటంకంగా దోపిడీ జరుగుతూనే ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఎవరి మీద ఎలాంటి చర్యలు లేవు అని వారు మండిపడుతున్నారు. రైస్ మిల్లర్లు తరుగు పేరుతో క్వింటాలకు 3-4 కిలోల వరకు కట్ చేసేస్తున్నారు. వే బ్రిడ్జిల్లో చేతివాటతనంతో తూకాల్లో మోసం చేస్తూ అక్కడా కట్ చేస్తున్నారు. దీనిపైనే రైతులు ఫిర్యాదు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. గత సీజన్లో మిర్యాలగూడలోనూ, తాజాగా నేరేడుచెర్ల అవని రైస్ మిల్లులోనూ అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఫిర్యాదు చేశారు. అక్కడ పెట్టండి, ఇంకా ఎక్కడైనా పెట్టండి కాంటాలు, మొత్తం 10 కాంటాలు పెట్టండి. నెట్ వెయిట్లో తేడా వస్తే నేను బాధ్యత. నెట్ వెయిట్ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా సార్ 70-80. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లోడ్ పెట్టండి, అక్కడ బయట లోడ్ పెట్టండి, తర్వాత ఇక్కడ అన్లోడ్ చేయండి, ఎంటీ పెట్టండి, మళ్ళీ బయట ఎంటీ పెట్టండి. అప్పుడు గ్రాస్ లోడ్ మీద అట్లా పోదు. ఇదే బండి ఇదే మిల్లులో ఉంది. అందరికీ రైతులంటేనే లోకువ. ఎవరు ఎలా దోచుకున్నా నోరు తెరిచి తిట్టరు కాబట్టి రైతంటే చులకన. అందుకే తాము అడుగడుగునా మోసపోతున్నామని రైతులు ఆక్రోశిస్తున్నారు. చెప్పండి, అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ రైతులకి తరుగు పేరుతో ఒకవైపు మోసానికి గురవుతుంటే మరోవైపు అధిక తూకం వేస్తూ కూడా మోసానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? ప్రతి ఒక్క కొనుగోలు సెంటర్లలో జరిగేటువంటి వేవింగ్ చేసేటప్పుడు సొసైటీ వాళ్ళు అయితేనేమి, ఐకేపీ సెంటర్లు అయితేనేమి, అమాలీలతో కూడా కుమ్మక్కై వేమెంటు ఎక్కువ 40 కేజీల 600 పెట్టే వేమెంటుని 42 కేజీలు 43 కేజీలు కూడా వేమెంటు వేసి లారీలతోటి మిల్లర్స్ కాడికి పంపించిన తర్వాత కూడా అక్కడ మిల్లర్లు తరుగు వచ్చిందని చెప్పి, కలర్ మారిందని చెప్పేసి, వెయిట్ లాస్ వచ్చిందని, తాలుందనే సాకుతోటి రైతులని మిల్లర్స్ వద్దకు పిలిపించి కూడా కింటాకు 5 కేజీల చొప్పున కట్ చేసి అది రైతులని మోసం చేస్తూ మరి అదేవిధంగా ఆ లాస్ వచ్చిందని పేరుతో మరి వేరే రైతు ఖాతాలోకి అవి జమ చేసి తర్వాత ఆ నిర్వాహకులు తీసుకున్న సందర్భాలు మా దృష్టికి వచ్చినవి. అవి మేము కూడా సాక్షి టీవీ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత కూడా మేము కూడా అదే సంఘటన మీద మేము దర్యాప్తు చేస్తే మా కాడికి కూడా అనేక సంఘటనలు మా దృష్టికి వచ్చినవి. మేము ఒక రైతుగా నేనే ఒక రైతుని 350 క్వింటాల కాంటా పెడితే అందులో ఎంత నష్టపోయినా అనేది తర్వాత నాకు తెలిసి వచ్చినటువంటి విషయము. ప్రతి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరిగేటువంటి మోసాన్ని చాలా అధికారులు కూడా తెలిసి తెలియనట్టుగా నటిస్తున్నట్టు చేస్తున్నారే తప్ప
రైతుకు న్యాయం చేయనైతే చేయట్లేదని కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. అంటే చెప్పండి, ఈ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయి. ఒక సెంటర్లో తక్కువలో తక్కువ 32,000 రూపాయలు మోసానికి రైతులు గురవుతున్నటువంటి నేపథ్యంలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఏమన్నారు తీసుకెళ్తే? అధికారులను కూడా నిలదీయడం జరిగినది. అంటే రైతు అనేది మోసపోతున్నాడు. ఇక్కడ ఐకేపీ సెంటర్లో కొంతవరకు తరుగు తీయటం చేయటం, మళ్ళీ ఆ తర్వాత మిల్లర్ల కాడికి పోయినప్పుడు కూడా తరుగు తీయటం జరుగుతుంది. అంటే మిల్లర్లు ఈ అధికారులు అందరు కుమ్ముకై ఈ యొక్క రైతుని మోసం చేస్తున్నారు. ఈ రైతు మోసాన్ని మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఖండిస్తున్నాం. ఐపీకి కల్లాలకు కూడా పోయినాం, మేము ఆ మిల్లర్ల దగ్గరికి పోయినాం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. రాబోయే కాలంలో ఇదంతా కూడా మేము అధికారులకు కూడా చేసినాం. ఇది పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. రైతులకు ఏదైతే హమాలి మేమే ప్రభుత్వమే ఇస్తుందని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు, అదే సమయంలో పురుకోస ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు, అదే సమయంలో మిగిలినటువంటి ఖర్చులు కూడా ఇస్తున్నామని చెప్పేసి ఏదైతే పదే పదే పాలక వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు పురుకోసకు సంబంధించి కావచ్చు, హమాలికి సంబంధించి కావచ్చు ఒకసారి మాట్లాడదాం. అమ్మ, పురుకోస సెంటర్ వాళ్ళు ఇస్తున్నాం, మీరు తెచ్చుకుంటున్నారా? తెచ్చుకుంటున్నాం సార్, మీరే కొనుక్కొచ్చుకుంటున్నారు. హమాలి డబ్బులు మీకు వస్తున్నాయా? మళ్ళీ నాకు తెలియదు సార్. అది అంటే హమాలి మీరు ఇస్తారా? ఫస్ట్ మేము ఇస్తాము, మీరే ఇస్తున్నారు, మళ్ళీ మీ అకౌంట్లో పడుతుందనే తెలియదు. నాకు తెలియదు మరి. అంటే రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆ హమాలి ఖర్చుల్ని కూడా దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సెంటర్ నిర్వహణ ఏదో ఈ సమాజ సేవ కోసం ఇక్కడ నిర్వాహకులు చేపట్టట్లేరు. సెంటర్ నిర్వహణ కోసం 32 రూపాయల క్వింటాకి, ప్రతి క్వింటాకి 32 రూపాయల ఖర్చుని ప్రభుత్వం భరిస్తుంది. అంటే ఒకవైపు నిర్వహణ కోసం డబ్బులు ఇస్తున్నా కూడా రైతులని అన్యాయంగా వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అసలు ఈ సెంటర్లో ఏం జరుగుతుంది, ఎంత తూకం వేయాలనేది కూడా తెలియనటువంటి నేపథ్యంలోనే 1/2 కేజీ నుంచి 3 కేజీల వరకు కూడా అదనంగా జోక్కుంటూ కూడా రైతులను అయితే నిత్యం దోచుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇది రైతులకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు ఖచ్చితంగా ఇక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక బస్సాకు ఎంత తూకం వేయాలి, తూకం వేసినటువంటి నేపథ్యంలోనే ఖర్చులు ఎవరు భరించాలనేది కూడా స్పష్టంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క సెంటర్లో కూడా ఫ్లెక్సీ కనిపించట్లేదు. అక్రమాలకు పాల్పడుతున్నటువంటి సెంటర్ నిర్వాహకుల మీద చర్యలు ఉండట్లేదు. అదే సమయంలో అక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి అధికార యంత్రాంగం మీద చర్యలు ఉండట్లేదు. ప్రతి సీజన్లో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నటువంటి మిల్లర్ల మీద అసలే చర్యలు ఉండట్లేదు. కానీ మరి అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు అక్రమాలకు పాల్పడితే మిల్లుల్ని సీజ్ చేస్తాం, మిల్లర్ల మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి చెప్తుంటే ఇప్పటివరకు ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టారు, ఎన్ని మిల్లులు సీజ్ చేశారు అనేది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో మోసపోతున్నటువంటి రైతుల్ని కాపాడాల్సినటువంటి అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.